ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 12 సంవత్సరాలు పూర్తయింది. 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. ఈ 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగైతే ఈ పండుగను చేయాలనో, ఎట్లాగైతే ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలనో అట్లా జరుపుకోలేదు. 68 ఏళ్ళు 69 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు నిలబడి గంటన్నర పాటు మాట్లాడిండు. ఆయన మాట్లాడింది జూన్ 2 నాడని ఎప్పుడు మాట్లాడినా ఇవే ఎండలుంటాయి. 58 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను మొత్తం చదవను, దాంట్లో కొంచెం చదువుతా, మిగతా అంతా మీరు చదువుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయిండు. కవి దేశపతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగిన తీరుని మీరు ఎట్లా చూస్తారు? ఒకటి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాళ్ళు స్థాపించారు. ఎక్కడ కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి వాళ్ళు పూలమాలలు వేసినట్టుగా లేదు. అక్కడక్కడ జరిగినాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పీచ్ సగం మాట్లాడేసి వెళ్ళిపోయినారు. నాకు తెలిసి మన చరిత్రలో ఇదే మొదటిసారి అయి ఉంటుంది. ముఖ్యమంత్రి సగం స్పీచ్ మాట్లాడి మీకు నోటు పంచిన మీరు చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోవడం. ఎట్లా చూస్తారు మీరు ఈరోజు ఆవిర్భావ వేడుకల్ని? తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది రేవంత్ రెడ్డికి పరాభవ దినోత్సవం, రేవంత్ రెడ్డికి అపజయ దినోత్సవం. ఎందుకంటే ఆయన సమైక్యవాదంతో ఉన్నాడు. ఆయనకి ఇష్టం లేనిది జరిగింది కనుక జూన్ 2 ఆయన ఆత్మ లీనం కాదు, ఆయన దాంతో ఐడెంటిఫై కాలేడు. కనుక ఆయనకు ఎండలు అనిపిస్తాయి, చిరచిరలాడినట్టు అనిపిస్తుంది, చెమట వచ్చినట్టు అనిపిస్తుంది, గులగులైనట్టు అనిపిస్తుంది, మనసులో ఉంటుంది ఆయనకు. కనుకనే ఉపన్యాసాన్ని మధ్యలో ముగించిండు. ఆయన అసలు ఎండ వేరే కొడుతుంది, ఆయనకు తన ద్రోహ చరిత్ర అనే ఎండ కొడుతుంది లోపల. ఆ ద్రోహ చరిత్ర వల్ల ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. నిజంగా కూడా అంటే కోవిడ్ వచ్చేంత ముందు వరకు కూడా అద్భుతంగా జరిగింది అవతరణ దినోత్సవం. ఎందుకంటే మనం ప్రతి జిల్లా కేంద్రంలో అద్భుతంగా కవి సమ్మేళనాలు, తర్వాత సాహిత్యకారులందరికీ అవార్డులు, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా సాహిత్యకారులకు, ఉద్యమకారులకు, కళాకారులకు, భిన్న రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చింది, సత్కరించింది. రాగానే ఒక 5గురికో 6గురికో కోటి రూపాయలు ఇచ్చేసిండు, అయిపోయిందని అడిగి అంతే. నిజానికి 560 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. తెలంగాణ ఈ వేడుకల్లో, ఈ ఉత్సవాల్లో తెలంగాణ ఆత్మగౌరవం అనేది ఇట్లా ఉట్టిపడాలి. తెలంగాణ గర్వంగా మేము తెలంగాణ వాళ్ళం అని చెప్పుకునేటట్టుగా ఈ వేడుకలు జరగాలి. కానీ ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కూడా కళాకారుల ప్రదర్శన లేవు, తెలంగాణ ఉద్యమ పాటలు లేవు, తెలంగాణ మట్టి పాటలు లేవు. తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం లేదు, తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవం లేదు, వాళ్ళు ఆ ప్రస్తావనలే లేవు. ఏదో పొడిగా ఏదో తప్పనిసరి తద్దినం అన్నట్టుగా చేసినాడు ఆయన. అది ఇవాళ రేవంత్ రెడ్డి మానసికత. ఆయన మనసులో నడుస్తున్న ఆలోచనలు వేరు కదా. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా తెలంగాణ అస్తిత్వ భావనను ఎట్లా నీరసింపజేయాలి, ఎట్లా అంతరింపజేయాలి, ఎట్లా నిర్వీర్యం చేయాలి, దీని నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలనుకుంటున్నాడు ఆయన. తెలంగాణ వాళ్ళకు తెలంగాణ సోయి లేకుండా చేయాలి. ఎగ్జాక్ట్లీ, తెలంగాణ సోయి లేకుండా చేయాలి. తెలంగాణ గురించి మాట్లాడొద్దు, పాత జ్ఞాపకాలు గుర్తుకు చేసుకోవద్దు, ఉద్యమాన్ని గుర్తు చేసుకోవద్దు, ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవద్దు, ఉద్యమంలో చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవద్దు. ఇది ఆయన చేస్తున్నది. అందుకే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా జెండా ఎగరేసిండ్రు, ఇంత స్పీచ్ ఏదో ఇచ్చిండ్రు, సెల్యూట్ కొట్టేసిండ్రు, వెళ్ళిపోయినరు. కానీ ఎక్కడ కూడా తెలంగాణ మనకు కనిపించలేదు. అంటే ఆయన ఫస్ట్ రాగానే, అందుకని ఆయన తెలంగాణ తల్లిని మార్చడం వెనుకున్న కుట్ర కూడా అదే. ఆయనకు ఆ ఉద్యమం తాలూకు జ్ఞాపకాలు ఉండొద్దని. విషాదం ఏంటంటే ఆయన కొంతమంది మేధావులు కూడా సహకరిస్తున్నారు ఈ చేసే పనులన్నిటి కూడా. అది ఆయన మనసులో ఉన్నది. అవన్నీ కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేస్తా అన్నాడు. అసలు ఆయన చేయదలుచుకున్నది తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆనవాళ్ళు మలిపేదలుచుకున్నాడు ఆయన. అందుకనే కదా ఆయన అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి దండం పెట్టాడు. ఆయన ఒక పూలు పెట్టి గౌరవించేటువంటి సంస్కారం, అదొక కన్వెక్షన్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాతనే పరేడ్ గ్రౌండ్ లో పోయి స్పీచ్ మాట్లాడాలి కదా. అదొక్కటే కాదు, అసలు తెలంగాణలో ప్రతి పార్టీ ఏదన్నా ఒక కార్యక్రమం ప్రారంభించాలంటే అమరవీరుల స్తూపం దగ్గర నుంచి మొదలు పెడుతుంది. బీఆర్ఎస్ సరే ఏ సంఘటన జరిగినా, ఎవరికి పదవి వచ్చినా, ఏమొచ్చినా అక్కడికే వస్తారు. కోపం వచ్చినా అక్కడికే వస్తారు, బాధ అయినా అక్కడికే వస్తారు, ఆనందమైన అక్కడికి వస్తారు, పాట పాడుకుంటారు, దండం పెడతారు, మా కోసం మరణించిన వీరులారా అని గుర్తు చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు ప్రారంభిస్తారు. కానీ ఇప్పుడు
ఈ మానవునికి అది ఇష్టం లేదు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అది లేదు. రెండో చూడండి మీరు, జై తెలంగాణ నినాదం పోయింది కదా, జై తెలంగాణ నిషేధం చేశాడు ఆయన పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ నిషేధం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో ఆ తర్వాత ఒక పుష్కర కాలం అంటే పుష్కర కాలం కాదు, ఒక 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా జై తెలంగాణ నినాదాలతోటి మారుమోగేది. ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి ప్రజలతోటి 2, 3, 4 సార్లు జై తెలంగాణ అనిపించేవాళ్ళు. కానీ ఈరోజు ఒక్కసారి అనడం కోసమే అది 60 సంవత్సరాలుగా మనం అనుభవించిన ఘోష, పారిన నెత్తుటి చాలున్న నినాదం అది, ఆ నెత్తురు అంటుకోనున్న నినాదం అది, మామూలు రక్తాక్షరాలతో రాసిన నినాదం అది, వట్టి నినాదం కాదు. ఆ నినాదాన్ని వాళ్ళ ఆయన లేకుండా ఒక జయశంకర్ ఇట్లా కాపాడుకొచ్చాడు, దీపాన్ని కాపాడుకొచ్చినట్టు దాన్ని ఒక జ్వాలలాగా మార్చాడు కేసీఆర్ జై తెలంగాణ నినాదాన్ని. ఆ అమరుల ఆ శ్వాసలు ఎప్పుడో భూమిలో నిక్షిప్తమైపోయిన 69 అమరుల ఆ శ్వాసలు, వాటి తిరిగి ఆటం బాంబుల్లాగా మార్చి పేలిస్తే పుట్టిన నినాదం జై తెలంగాణ నినాదం. అది 69లో దాన్ని నేలమాళిగల్లో కప్పేస్తే ఫీనిక్స్ పక్షిలాగా లేచింది మళ్ళీ ఆ నినాదం. అటువంటి నినాదాన్ని ఈ మానవుడు వచ్చి దాన్ని వాళ్ళ మొత్తంగా దాని పాత్ర భూస్థాపితం చేస్తున్నాడు ఆ మానవుడు. కనుక ఇది అసలు మెల్లమెల్లగా ఆ పని చేస్తూ వస్తున్నాడు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదే. ఎన్టీఆర్ విగ్రహాలు లేవా అండి తెలంగాణలో? మనం బలగొట్టిమా, ఇరగొట్టినామా? ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి అమీర్పేటలో అంత పెద్దది పెట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఆయన ఒక వర్గాన్ని సాటిస్ఫై చేయదలుచుకున్నాడు. అయితే ఎలక్షన్ టాక్టిక్స్ లో భాగము ఇదంతా కూడా, దాంట్లో భాగంగా ఆయన అక్కడ పెట్టినాడు. పెట్టడం వెనుకున్న అసలు ఉద్దేశం అంటే రామారావు కాదు, రామారావు భుజం వెనుక రాజకీయం చంద్రబాబు నాయుడు తెలుసుకున్నాడు ఆయన. మీకు మనకు దేవుని వెనుక ఇట్లా రౌతుంటది, ముందట ఒక దేవుడు ఉంటాడు కానీ వెనుక ఒక రౌతు ఉంటుంది, దాన్ని ఇట్లా ఆనిచ్చి ఆ రౌతు వస్తున్నది. ఇప్పుడు ఈ పైకి ఇంటి రామారావుని ఇట్లా చూపిస్తున్నారు, వెనుకున్న రౌతు వేరే. ఇప్పుడు ఆ బండను మన నెత్తి మీద పడేద్దామని ప్లాన్ అంతా కూడా అన్నమాట. అది ఇవాళ జరుగుతున్నది. ఈ మానవుడు వచ్చి కూర్చున్నది మొదలు శని పట్టుకున్నది తెలంగాణకు, మళ్ళా గద్దలన్నీ తెలంగాణ చుట్టూ తిరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈరోజే ఒక గద్ద హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్లో వచ్చి సభ పెట్టే ప్రయత్నం చేసింది. సభకు అనుమతి నిరాకరించడంలో కూడా 2 పార్టీలు కలిసి చేసిన కుట్ర ఉన్నాయి. నిరాకరిస్తే ఆయన ఏ రకంగానైనా మళ్ళీ దాన్ని ఆయన మాట్లాడాలనుకున్న చెప్పగలుగుతాడు కాబట్టి చేసింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఇంతకుముందు దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా తెలంగాణలో అమీర్పేటలో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టిండ్రు. ఈరోజు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడవలసినవన్నీ ప్రెస్ కాన్ఫరెన్స్ అని పెట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిండు, చాలా అడ్డం పొడుగు మాట్లాడిండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. దాని గురించి ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. కానీ ఈ విగ్రహం విషయం వచ్చేసరికి ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి ఈరోజు గద్దర్ విషయంలో అనేక విషయాలు మాట్లాడిండు. గద్దర్ని చాలా ఎత్తి మాట్లాడిండు. మరి ఇదే పవన్ కళ్యాణ్ని మనం బరాబర్ అడుగుదాం, అమరావతిలో గద్దర్ విగ్రహాన్ని పెట్టేటట్టుగా నువ్వు చేస్తావా? బరాబర్ అడుగుదా. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎప్పుడైతే పక్కకు జరిగిండో, కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిండో అప్పటి నుంచి తెలంగాణ మీద కన్నేస్తందుకోసం అంతకుముందు కూడా 2-3 ప్రయత్నాలు చేసిండ్రు. 2014లో ఓటుకు నోటు అని చేసి తెలంగాణ మీద వాళ్తందుకు కొన్ని గద్దలు ప్రయత్నం చేసినాయి. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో అనైతిక పొత్తులతోటి ఏ పార్టీలైతే ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కలిసి తెలంగాణ ఎట్లా కబ్జా చేయాలని చూసిండ్రు. ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ పదవి నుంచి తప్పుకున్నారో, కేసీఆర్ పదవిలో లేరో, మళ్ళా గద్దలు వాళ్తున్నాయి తెలంగాణ మీద. దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మేమైతే గుంట నక్కలని చెప్తామని, కానీ సరే ఖచ్చితంగా గద్దలు వాలిపోతున్నాయి తెలంగాణలో. ఇక్కడ ఈ సంపదను మళ్ళా ఒకసారి సంపద మీద కన్నేసినాయి. విగ్రహం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారు విగ్రహం ఇక్కడ పెట్టినరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అనే ఒక బహిరంగ సభలో మాట్లాడుకుంటా ఆయన గద్దర్ గారి గురించి మాట్లాడిండు. నాకు గద్దర్ అన్న అని మాట్లాడిండు. మరి గద్దర్ విగ్రహాన్ని అమరావతిలో పెడతారా? గద్దర్ విగ్రహాన్ని విశాఖపట్నంలో పెడతారా? గద్దర్ విగ్రహాన్ని తిరుపతిలో పెడతారా? బరాబర్ అడుగుదాం. దేశపతి గారు, ఇంతకుముందు మీరు విగ్రహం గురించి మాట్లాడినరు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ విగ్రహాలు అక్కడ పెట్టాలి. ఇప్పుడు తెలంగాణలో వచ్చి ఈ పార్టీ వాళ్ళందరూ మేము తెలంగాణ నవనిర్మాణం అని తెలంగాణని నిర్మిస్తూ ఉంటున్నారు. ఎవరైతే తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు 11 రోజులు అన్నం మానేసినాం అన్నారో ఈరోజు వచ్చి తెలంగాణ నిర్మిస్తామంటున్నారు. ఎట్లా నమ్మొచ్చు వీళ్ళని? ఇప్పుడు నేను ఇక్కడ మీతో కొంచెం విభేదిస్తాను శైలేష్ గారు. ఇప్పుడు వాళ్ళు పెడతారు సార్, మీరు అడిగితే
ఆయన చెప్తున్నాడు కదా, తెలంగాణ ఆంధ్ర రహదారి మధ్యలో బూరుగుల రామకృష్ణారావు విగ్రహం పెట్టాలి అని చెప్తున్నాడు. బూరుగుల రామకృష్ణారావుది పెడతారు, ఇప్పుడు అందరిది పెడతారు వాళ్ళు పెట్టమంటే. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అధికారం కావాలి. అధికారం కోసం ఎంత దూరం 60 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు పెట్టలేదు? సమైక్య రాష్ట్రంలో తెలుగు జాతి అందరం ఒకటే, నాకు తెలంగాణ అంటే ప్రేమ అని ఇప్పుడు అందరూ ఒలకబోస్తున్నారు కదా. అంత ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మీరు పెట్టలేదు కదా, అంత 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 ఉడుకుతున్నప్పుడు కూడా. అంతెందుకంటే అసలు తెలుగు తల్లి విగ్రహాలు కూడా ఎక్కువ తెలంగాణలో ఉంటాయి, ఆంధ్రాలో పెద్దగా లేవు. మనల్ని ఏమార్చడానికి పెట్టిన విగ్రహమే అది కూడా. కనుక ఇది అంతా కూడా మనం ఇప్పుడు వీళ్ళు వచ్చేదో మేము విగ్రహాలు పెడతాము, అది పెడతాము, ఇది పెడతాం. తెలంగాణ నా ఆత్మ, ప్రేతాత్మ ఏం లేదు అక్కడ, ఆత్మ లేదు, ప్రేతాత్మ లేదు. కనుక ఇవేవి ముఖ్యంగా ఏంటంటే నిజమే, రాజ్యాంగం ప్రకారం ఎవరెక్కడైనా పోటీ చేయొచ్చు. నువ్వు పోటీ చేసినావు 2018లో, చేయలేదా? చిత్తు ఓడించి అవతల ఎలగొట్టిండ్రు. అది కాదు ఇక్కడ విషయం. నువ్వు మా నీళ్లు దోచుకుపోయి, మా నిధులు దోచుకుపోయి, మా నియామకాల్లో జొరబడి 60 ఏళ్ళు మమ్మల్ని నాశనం చేస్తుంది. 12 ఏళ్ళు ఆయన మేము పరిపాలించుకోబట్టి ఇక మీకు మనసు పడతలేదా? అప్పుడే 12 ఏళ్లలో 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ అదే నీళ్లు దోచుకుపోతున్నారు. వీళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. కుట్ర. అవును, ఇవాళ కూడా మళ్ళీ నీళ్లు ఆంధ్రాకి ప్రవహిస్తున్నాయి, నిధులు ఢిల్లీకి ప్రవహిస్తున్నాయి తెలంగాణ నుంచి. అది నియామకాలు లేవు, భయానకాలే తప్ప. అన్ని భయానక, నిరుద్యోగుల పాలిటీ భయానకాలే తప్ప నియామకాలు లేవు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఖండిస్తున్నట్టు నటిస్తున్నారు. విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ తిరిగి తెలంగాణలో రావటం కోసమే వాళ్ళ బంటును, వాళ్ళ ఏజెంటును ముఖ్యమంత్రి చేసుకున్నారు. వాళ్ళ డబ్బులతోనే ముఖ్యమంత్రి అయినాడు ఈయన రేవంత్ రెడ్డి. ఏమన్నా చేసి కేసీఆర్ని దించాలి, దించితేనే తిరిగి తెలంగాణలో మన దోపిడీ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ దోపిడీకి అవకాశం ఇచ్చేవాడే అక్కడ కూర్చోవాలి ముఖ్యమంత్రిగా అని వాళ్ళు అనుకున్నారు. ఏం తక్కువైందండి కేసీఆర్ ఉన్నప్పుడు? ఇక్కడ ఏమన్నా వాళ్ళకి సమస్య వచ్చిందా? శాంతి భద్రతలు లేవా? వాళ్ళ వ్యాపారాలు జరగలేదా? ఆయనే మాట్లాడుతున్నాడు కదా, కాంట్రాక్టులు చేయొచ్చు అని అంటున్నాడు కదా. అవును, కాంట్రాక్టులు కూడా చేసుకున్నారు కదా. రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అని ఎప్పుడో చెప్పినాం. ఆ రొయ్యలు అమ్ముకున్నారు కదా, అన్నీ చేసుకున్నారు కదా. ఒక్కటే సెక్రటేరియట్లో మాత్రం చక్రం తిప్పుట కుదరదని, ఆ సెక్రటేరియట్లో మాత్రమే మా వాళ్ళు కూర్చుంటే మనసు పడతలేదా మీకు? మళ్ళా మోపు కావాలన్నా ఇప్పుడు? ఈ రేవంత్ రెడ్డి అనేవాడిని కూర్చుండబెట్టి ట్రైటర్, ద్రోహి, వీడికి కోటను అప్ప చెప్తే కోట తలుపులన్నీ బార్లా తెరిచి పిలుస్తున్నాడు, పరాయి పాలకులు తిరిగి పిలుస్తున్నాడు. అది వాళ్ళ జరుగుతున్న కుట్ర. రేవంత్ రెడ్డిని అసలు వెనుక చంద్రబాబు 2018లో చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వచ్చినాడు. ఇక దాన్ని డైరెక్ట్గా వస్తే కుదరదనే, రాణిస్తలేరనే ఈయనను కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసి, పిసిసి ప్రెసిడెంట్గా చేసి, ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ప్రయోగం చేస్తున్నారు. మొన్న మోడీ ఇక్కడికి వచ్చిపోయినారు. మోడీ వచ్చిపోయినప్పుడు ఎవరితో కలిసినాడు ఆయన? అసలు ఆంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణలో ఉండవేందండి వాళ్ళు ఇక్కడనే. ఇది మెయిన్ క్యాంప్ ఆఫీస్ అక్కడ. ఇప్పుడు మీరు ఆంధ్రకు పెట్టుబడులు రావాలంటారు, మరి ముఖ్యమంత్రి అక్కడ ఉంటూ వస్తాయా, పెట్టుబడులు ఇక్కడ ఉంటూ వస్తాయా? ఆమె ఎవరు అంటున్నది? తెలంగాణలో దౌర్భాగ్యమైన విద్య ఉంది అని అంటున్నది. దేవాంశ్ ఎక్కడ చదువుకుంటున్నాడు? చంద్రబాబు నాయుడు మన్మడు ఎక్కడ చదువుకుంటున్నాడు? తెలంగాణలో చదువుకుంటున్నాడు. కానీ వీళ్ళు ఇప్పటికీ తెలంగాణ అడ్డ చేసుకునే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వీళ్ళకి జీర్ణం కాలేదు. పవన్ కళ్యాణ్ చాలా స్టైల్గా మాట్లాడుతున్నాడు. నేను విభజన జరిగిన తీరును తప్పుపడుతున్నాను తప్ప నాకు తెలంగాణ ఏర్పాటు, ప్రతి ఒక్కరికి ఇదే అంటాడు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని వాళ్ళకి ఇదే అంటాడు, నాకు విభజన తీరు నచ్చలేదు అంటాడు. విభజన ఆ స్థాయికి పోవాల్సిన పరిస్థితి సృష్టించింది మీరు కదా. సమైక్యవాదం అనే ఎజెండాని మీరు నెత్తి మీద వేసుకోవడం, దాన్ని అక్కడ ఆంధ్ర ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించి, ఈరోజు పాపం ఇది ఆంధ్ర ప్రజలది కాదండి. ఆంధ్ర ప్రజలు ఏదో వాళ్ళ బతికేదో ఈ దుర్మార్గులు ఏదో ఏమైనా మాకేమైనా మంచి చేయకపోతారా అని ఆశగా ఎదురు చూస్తుంటే, వీళ్ళకి అది కాదు. వీళ్ళ దోపిడీ ప్రయోజనాల కోసం ఇవాళ వాళ్ళు విభజన అనివార్యమని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా సమైక్యంగా ఉంచాలి. విభజన తెలిసిన తర్వాత మా ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి అవన్నీ అడగాల్సింది. పవన్ కళ్యాణ్ అప్పుడు ఎక్కడున్నాడు? ఇవన్నీ అడగకుండా కేవలం రాష్ట్రాన్ని విభజించొద్దు అని చెప్పేసి మాట్లాడి, ఇప్పుడు మాత్రం నేను తెలంగాణ రాష్ట్రం విభజించిన తర్వాత ఆహారం మానేసిన అన్నాడు, మనసు అవ్వట్లేదు అన్నాడు. ఆయన ఇక్కడ చిరంజీవి అనే ఆయన తెలంగాణ పట్ల స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. మా ఎంత డిమాండ్ చేసినా ఆయన ప్రకటించలేదు. చివరికి ఆయన ఏదో పార్లమెంట్లో ఒకవేళ పెడితే నేను అడ్డగించను ఏదో అడ్డదిడ్డంగా మాట్లాడింది తప్ప నేను స్పష్టంగా మద్దతు ఇస్తాను మాత్రం ఆయన అనలేదు. సమైక్యాంధ్ర ఇక్కడ జెండా పీక్ పారేసి అటు వెళ్ళిపోయింది. ఇదంతా చరిత్ర జరిగిపోయింది. ఇప్పుడు మీరు రాలేదా తెలంగాణకు వచ్చి ఆంధ్రకు వచ్చి పోటీ చేయలేదా? మేము 60 ఏళ్ళు మీ నీళ్లు దోచుకోలే, మీ ఉద్యోగాలు మేము దోచుకోలే. మీరు అవన్నీ చేసిండ్రు కనుక మేము ఇప్పుడే పరిపాలించుకుంటున్నామే, 12 సంవత్సరాలు అయింది, కొంచెం మమ్మల్ని పరిపాలించుకోండి. మా పరిపాలన వాడు ఎవడో రేవంత్ రెడ్డి ఇవన్నో మా చాలా తెలంగాణ చాలనే
పరిస్థితి ఉన్నది వాళ్ళ మాకు. కేసీఆర్ 10 ఏళ్ళు దీన్ని పుష్కర తెలంగాణ చేసిండు, పుష్కర తెలంగాణ. సరే ఇప్పుడు ముష్కరుడే వచ్చిండు. ఈ ముష్కరుడైనా సరే ఇక్కడ పరిపాలించాల్సి స్వీయ రాజకీయ అస్తిత్వం. తెలంగాణోడు పరిపాలించుకోవాలి. మమ్మల్ని ఇప్పుడు కూడా ఏడవనియరా మీరు? ఇంత పోరాడి తెచ్చుకున్న తర్వాత, ఇంతమంది బిడ్డలు బలిదానం అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడే మీరు మళ్ళీ మోపైతే మీరు ఇప్పుడు రేపు గోదావరి కావేరి అనుసంధానం అంటున్నారు, దాంట్లో ఆంధ్రాకు నీళ్లు దానకపోతున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు రేపు? వీళ్ళు శాసకులైతే, వీళ్ళు ప్రభుత్వంలో వీళ్ళ బలిమి పెరిగితే గోదావరి నీళ్ళు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఏజెంట్ ఉంటేనే ఇట్లా చేస్తున్నారు, ఇంకా వాళ్ళే వచ్చేస్తే ఇక దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు. మీరు ప్రచ్ఛన్నంగా పరిపాలిస్తేనే ఈ పరిస్థితి ఉన్నది. రేపు ప్రత్యక్షంగా మీరు పరిపాలిస్తే ఇంకే ఉంటుంది. మీ మీద విశ్వాసం లేదు తెలంగాణ ప్రజలకి మిమ్మల్ని. అందుకే అసలు 2018లో బంపర్ మెజారిటీ రావడం వెనుక బీఆర్ఎస్కి చంద్రబాబు నాయుడు రావడం ఒక పెద్ద కారణం. తిరస్కరించారు తెలంగాణ ప్రజలు. ఇవాళ మళ్ళీ ప్రయోగం చేస్తున్నారు. మొన్న మోడీ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకున్నారు, స్ట్రాటజీ వర్కౌట్ చేశారు. దాంట్లో భాగంగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇంతకుముందు రావడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడం కోసం కేసీఆర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు కేసీఆర్ అక్కడ లేడు కాబట్టి ఈసారి ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు నేను మొన్నప్పుడు చెప్పిన మీ చర్చలో రేవంత్ రెడ్డి ఆ బ్యాగులు తీసుకొని వచ్చి ఆ ఎమ్మెల్యేని కొందాం అనుకున్నప్పుడు ఒక మాట చెప్తాడు, కేసీఆర్ సీఎం ఉండడం ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాలకు నచ్చటం లేదు, వాళ్ళకు చాలా అసౌకర్యంగా ఉంది, వాళ్ళ అహం దెబ్బతింటున్నది, కనుక మేమున్నాం అనుకో వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది అని చెప్తారు. దాంట్లో మీరు వినండి, మళ్ళీ ఒకసారి ఆ పాత వీడియో వినండి. అదే అమలు అవుతున్నది. అదే వాళ్ళు ఇంకోటి కూడా చెప్తాడు, ఇగో పలానా సామాజిక వర్గాల మధ్య ఘర్షణ ఉండేది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక సామాజిక వర్గం లేదు కదా తెలంగాణలో, మేము మరొక సామాజిక వర్గాన్ని కేసీఆర్కి వ్యతిరేకంగా మేము రెచ్చగొడతాం అని చెప్తాడు. ఇవన్నీ దాంట్లో ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అనే బహిరంగ సభలో మాట్లాడుకుంటూ నా ఇంటి మీద దాడికి వస్తే నేను క్రిమినల్ ట్రెస్ పాసింగ్ కేసు పెడతాను, అది పెడతాను, ఇది పెడతాను. ఇంకొకటి కూడా తీసుకొచ్చిండు, ప్రమోటింగ్ ఎనిమిటీ అమంగ్ కమ్యూనిటీస్, ఎమ్యూనిటీ అమంగ్ స్టేట్స్ అనేది కూడా నేను కేసు పెడతా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు ఆయన. సంబంధం లేని పాకిస్తాన్ అంటున్నాడు. ఇదొక ఇది కదా, అంటే అది సేమ్ బీజేపీ వాళ్ళ మాటలే ఆయన మాట్లాడుతున్నాడు. పాకిస్తాను అనేది ఎవడండి? ఇక్కడ పాకిస్తాన్ తో మాకేం సంబంధం? వీసా తీసుకొని రావాలా అంటాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అదే అన్ని మళ్ళీ అవే పాత డైలాగులు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఏదైనా చేయొచ్చు, ఇది చేయొచ్చు. అరే బాబు, ఇప్పుడే మా నిధులు మేము ఉపయోగించుకుంటున్నాం రా నాయన, ఇప్పుడే మా నీళ్ళు మేము ఉపయోగించుకుంటున్నాం. సెక్రటేరియట్ల చక్రం తిప్పుట కుదరదనే కదా మేము చెప్పింది. మళ్ళీ ఆ సెక్రటేరియట్లకి ఇప్పుడు నువ్వు వచ్చి వాళ్ళంటే ఇప్పుడు తెలంగాణ నిన్ను సహించే పరిస్థితిలో, నిన్ను అనుమతించే పరిస్థితిలో లేదు. నువ్వు ఎన్ని రావచ్చు, సభలు పెట్టుకోవచ్చు, రేపు పోటీ కూడా చేయొచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు, టికెట్ల ధరలు పెంచుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. గంగతో రాంబాబు తీసి తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అడ్డుకుందామనే కుట్రలు అప్పుడు చేసినావు, ఇప్పుడు కూడా చేస్తావు. నీ సినిమాల సారాంశం కూడా మాకు తెలియదేం కాదు కదా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీళ్ళందరూ రావడం వెనుక ఏం కుట్ర ఉంది, ఎందుకు వస్తున్నారు, ఇప్పుడు రాబోయే రోజుల్లో వీళ్ళు ఏం చేయబోతున్నారు, తెలంగాణ ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, తెలంగాణ ప్రజలు తెలంగాణని ఎట్లా కాపాడుకోవాలి. కేసీఆర్ గారు హెచ్చరించిండ్రు, ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన ఇచ్చిన సందేశంలో హెచ్చరించిండ్రు. తెలంగాణలో అడుగు పెడుతందుకోసం మరొకసారి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ వ్యతిరేక శక్తులు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని దానికి ఎంపిక చేసుకున్నారు. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా శాంపుల్గా ఒక ట్రైలర్ లాగా పవన్ కళ్యాణ్ని ఇక్కడ పంపించి సభ పెట్టాలనే ప్రయత్నం చేసిండ్రు. సభ పెట్టకపోయినా ఆయన నిజానికి సభ అనుమతి నిరాకరించడం అని చాలా సంతోషించుండాలి. ఎందుకంటే ఆయన సభ కనుక పెట్టి ఉంటే ఆ సభ వచ్చే జనం లేక పేలవంగా తేలిపోయి ఉండేది. కానీ ఆ సభలో ఏం మాట్లాడుకున్నాడో మొత్తం అన్నీ రాసుకొని వచ్చేసి ఒక లైన్ బై లైన్, పేజ్ బై పేజ్ మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ పేరుతోటి ఆయన అవన్నీ మాట్లాడిండు. అక్కడ ఎందుకు ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఎదుర్కొన్నారు? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని డైరెక్ట్గా కొట్టడానికి అని నేను అంటాను దేశపతి గారు. డెఫినెట్గా మీరు అదే అంటే నేను ఇంతకుముందు అంటుందే, అంటే వాళ్ళు తాడాట ఆడతాం చూడండి, మనం తాడాట ఆడుతుంటే ఇట్లా గుంజుతుంటాం, ఆటోళ్ళు గుంజుతారు, టగ్ ఆఫ్ వార్. ఆ గుంజుతున్నప్పుడు ఏమన్నా అవతలోడు బలహీన పడతాడా అని ట్రై చేస్తుంటాం మనం. కొంచెం బలహీన పడితే లాగేద్దామని చూస్తాం. అందుకే వాళ్ళు చాలా వ్యూహాత్మకంగానే ఇవాళ చూస్తే అవతరణ దినోత్సవాన్ని ఆయన కూడా చేయడానికి వచ్చినట్టు. కానీ ఇది అవతరణ వీళ్ళు ఆయన చేయదలుచుకుంది ఇది ఆక్రమణ దినోత్సవం చేద్దాం అనుకున్నాడు ఆయన. ఇది అవతరణ దినోత్సవం పవన్ కళ్యాణ్ ముసుగు అదే, పేరు అవతరణ, పేరు అవతరణ అక్కడ చేయదలుచుకుంది ఆక్రమణ. పవన్ కళ్యాణ్ మనసులో అది ఆక్రమణ దినోత్సవం.
ఈ అవతరణ దినోత్సవంనే మేము పునరాక్రమణ దినోత్సవంగా మార్చుకుందాం అనే కుట్రలో భాగంగా ఆయన ఇవాళ యాక్చువల్గా మహానాడులో జరిగిందంతా కూడా దీనికి ప్రీలూడ్ లాగానే మనం చూడొచ్చు. మహానాడులో అక్కడ బక్కని నరసింహులు మాట్లాడింది, లేకపోతే ఇంకో ఆమె మాట్లాడింది, ఇవన్నీ దీనికి ఒక ప్రీలూడ్ లాగా చూడొచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వీళ్ళు దిగబోతున్నారు. పచ్చ జెండా దిగుతుంది, జనసేన దిగుతుంది, ఇవన్నీ ఇప్పుడు రేపు దిగుతాయి. దానికి ముందు ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడం, దానికి ముందు పవన్ కళ్యాణ్ రావడం, అక్కడ బక్కని నరసింహులు అట్లా మన తిక్క వ్యాఖ్యలు చేయడం. బక్క నరసింహులు భావజాలంలో కూడా బక్కగా ఉన్నాడు సార్, వచ్చిన సమస్యనే అది. ఆయన భౌతికంగా బక్కగా ఉన్నాడో లేడో నాకు తెలియదు, ఆయన భావజాలం చాలా బక్కగా మన పౌష్టికాహారం లేని మనిషిలాగా ఉంది ఆయనకు. తెలంగాణ ఆత్మగౌరవం, పౌష్టికాహారం లేదు, తెలంగాణ ఆత్మగౌరవం అనే పౌష్టికాహారం ఆయనకు లేదు. లేకపోవడం వల్ల ఆయన వీక్ ఉన్నాడు, అట్లా అందువల్ల అట్లా ఆయన మాట్లాడాడు. అది పోయి చంద్రబాబు నాయుడు ముందట. కనుక ఈ ప్రయోగం ల్యాబొరేటరీగా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ముందు ఈ మూలకాన్ని పంపించారు, ఈ రసాయన మూలకాన్ని, పవన్ కళ్యాణ్ అనే రసాయన మూలకాన్ని పంపించారు. ఈ మూలకం ఏమవుతుంది అని చెప్పి చూస్తున్నారు. నాకు తెలిసి ఈ జిహెచ్ఎంసీలో వీళ్ళు పోటీ చేయొచ్చండి, ఎవరైనా పోటీ చేస్తారు. పోటీ చేయడానికి ఎవరికైనా ఎక్కడైనా ఆస్కారం ఉంటుందని మనం ఆపే పరిస్థితి లేదు. తెలంగాణలో చేయలేదా మీకు 2014 తెలంగాణలో జనసేన శివసేన కూడా పోటీ చేసింది. కరెక్ట్, అక్కడ శివసేన దాకా అందరూ పోటీ చేస్తారు. మేము తెలంగాణ ప్రజలకు చెప్పుకుంటాం, మనకు స్వీయ రాజకీయ అస్తిత్వం ప్రధానం అని మేము తెలంగాణ ప్రజలకు చెప్పుకుంటాము. ప్రజలే తేల్చుకుంటారు. ప్రజలే పవన్ కళ్యాణ్ ఎల్లగొట్టిర్రు, ప్రజలే జగన్ ఎల్లగొట్టిర్రు, ప్రజలే చంద్రబాబు నాయుడు ఎల్లగొట్టిర్రు, ప్రజలే తెలంగాణను సాధించుకున్నారు, ప్రజలే కేసీఆర్ను ఇచ్చుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా తెచ్చుకున్నారు. రేపు రేవంత్ రెడ్డిని మళ్ళీ తీస్తారు, మళ్ళీ కేసీఆర్ని కూర్చొని పెట్టుకుంటాడు. ఈ గద్దలేవి రాకుండా కంచె వేసుకుంటారు. తెలంగాణ ప్రజలే వేసుకుంటారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు రియాక్ట్ కాలేదు. నాకు తెలిసి ఆయన రియాక్ట్ కూడా కాడు. ఎందుకంటే ఆయన రియాక్ట్ అయితే మళ్ళీ ఎక్కడ చంద్రబాబు నాయుడు కోపం వస్తుందో, లేకపోతే ఎక్కడ నరేంద్ర మోదీ కోపం వస్తుందో అని చెప్పి ఆయన రియాక్ట్ కాకపోవచ్చు. కానీ పొన్నం ప్రభాకర్ తర్వాత అనిరుద్ రెడ్డి వీళ్ళు ఎవరో రియాక్ట్ అయినరు, సిన్సియర్గా రియాక్ట్ అని అనుకుంటున్నారు. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇక్కడ ఆంధ్రప్రాంత ప్రజలు ఉన్నారు. ఇవాళ మనం పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు హట్ అయిపోయి మనకు ఓటు వేయకుండా ఉండాలి అనేది ఈ రేవంత్ రెడ్డి గారి దిక్కుమాలిన వ్యూహం. అందుకని ఆయన మాట్లాడాడు. అదే సమయంలో మరి తెలంగాణ వాళ్ళు ఓట్లు కోల్పోవద్దు కదా, అందుకోసం పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడు. పాత వ్యూహమే సార్ కాంగ్రెస్ది. ఓడు తెలంగాణ అంటాడు, ఓడు జై తెలంగాణ, నై తెలంగాణ, అదే వ్యూహం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో అందరికీ అప్పీలింగ్, పొన్నం ప్రభాకర్ ఏమో తెలంగాణకు అప్పీలింగ్. అప్పుడు కూడా అంతే కదా, పొన్నం ప్రభాకర్ తెలంగాణ, లగడపాటి రాజగోపాల్ ఆంధ్ర, అదే నడిచింది కదా. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సేమ్ డ్రామా. జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్కు సీట్లు రాకుండా చేయటం కోసం, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజల్ని వ్యతిరేకం చేయడం కోసం నేను ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా. ఈ దొంగ నాటకాలు నమ్మకండి. మీరు ఎవరి 10 ఏళ్ల పరిపాలనలో మీరు శాంతి భద్రతలతో ఉన్నారు. మిమ్మల్ని మీ గౌరవానికి భంగం కలగకుండా కేసీఆర్ గారు మీ పట్ల ఏమి ప్రతీకార దాడులు చేయలేదు, ప్రతీకార ఇచ్ఛతో వ్యవహరించలేదు, అటువంటి ప్రతీకార దృష్టినే ప్రకటించలేదు. మీరు ఇక్కడ అన్ని అవకాశాలని పొందినారు. తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కులు, నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజలు పొందుతున్నారు తప్ప మిమ్మల్ని ఎవరు అసలు నిజానికి అందరు భయపెట్టారు. ఎక్కడ కూడా పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, ఇడ్లీ బండ్లు పెట్టుకుని నడిపించుకునే వాళ్ళు, కర్రీ పాయింట్లు నడిపించుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఇంకా మల్టిప్లై అయినారు. ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన మర్యాదల నుంచి మనం ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలిచాము. ఆయన చేత తెలంగాణ తల్లికి దండం పెట్టి ఇచ్చినాం కదా. అట్లా ఇప్పుడు వాళ్ళ సభలు పెట్టుకుంటే కూడా పోయినాము, మాట్లాడినాము, చేసినాము, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆశ్వాసం కూడా ఇచ్చినాం. నిజానికి ఖమ్మంకు బోల్డ్ అంత నిధులు ఇచ్చారు. అక్కడ బ్రహ్మాండంగా ప్రాజెక్టులు సీతారామ కావచ్చు, అటు మన పాలేరు కావచ్చు, భక్తరామదాస్ ఎత్తిపోతలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి టీఆర్ఎస్ నీటిపారుదల విషయంలో గొప్ప వికాసాన్ని ఇచ్చింది. ఎప్పుడు కూడా అక్కడ మాకు ఒక్క సీట్ రాలేదు, అక్కడ ఏదో పలానా వాళ్ళు మాకు ఓటేయటం లేదు అని అనుకోలేదు. ఆయన అట్లా వ్యవహరించారు. కనుక ఇవాళ కూడా నేను చెప్తున్నాను, ఈ కుట్రలకు మీరు పడిపోకండి. రేవంత్ రెడ్డి మీకు అన్యం విద్వేషాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. వైషమ్యాలు సృష్టించి మిమ్మల్ని రెచ్చగొట్టి మీ ఓట్లు పొంది జిహెచ్ఎంసీలో గెలవాలని అనుకుంటున్నాడు. ఈ ట్రాప్లో మీరు పడకండి. ఇవాళ రేవంత్ రెడ్డి ఉండడం వల్ల మీకు నీళ్ళు వస్తలేవు, ఇవాళ రేవంత్ రెడ్డి ఉండడం వల్ల మీకు ఉద్యోగాలు వస్తలేవు, ఇవాళ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండడం వల్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు ఎవరికి ఉద్యోగాలు వస్తలేవు. అట్లనే కరెంట్ సరిగా లేకుండా అయింది. కనుక రేవంత్ రెడ్డి వల్ల ఇక్కడ ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలకు అన్యాయమే జరుగుతుంది. వ్యాపారాలు నిస్తేజమైనవి. ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళైనా వ్యాపారం జరగకుంటే వ్యాపారమే కదా. ఇవాళ ద్రవ్య చలామణి లేదు, రక్త ప్రసరణ లేని దేహంలాగా తయారైంది మన రాష్ట్రం. కనుక ఈ కుట్రను పసిగట్టండి అని నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను.
ఇంక్లూడింగ్ ఆంధ్ర. అందరికీ అప్పీల్ చేస్తున్నాను, అన్ని ప్రాంతాల ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాలుగా తెలంగాణ పరిపాలన తెలంగాణ చేసుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎప్పుడు మళ్ళీ తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ గురించి మాట్లాడతాడు. ఆయన తెలంగాణ గురించి మాట్లాడని స్పీచ్ లేదు. తెలంగాణ గురించి నేనే డెవలప్ చేసిన అని, లేకపోతే తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులు నేనే స్టార్ట్ చేసిన అని, అవన్నీ తెలంగాణ లేకుండా ఉంటుంది. అయితే ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు గారి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. ఆయన నాగేశ్వర్ గారు మాట్లాడినప్పుడు ఆంధ్ర రాజకీయాల గురించి మీకేం పని, మీరెందుకు మాట్లాడుతారు అని చెప్పేసి అంటారు. కానీ ఈరోజు అదే పవన్ కళ్యాణ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతారు. తెలంగాణ రాజకీయం చేస్తాము, కొట్లాడతామని చెప్పేసి అంటారు. నాగేశ్వర్ గారి మీద చాలా ఆయన సీరియస్గా మాట్లాడారు. ఇది ఖచ్చితంగా తెలంగాణ నాగేశ్వర్ గారు ఆల్ సైడ్ అండ్ డన్, హీఈస్ ఎ వెరీ లెర్నెడ్ మ్యాన్, ఎడ్యుకేటెడ్ మ్యాన్, బాగా చదువుకున్నారు. మా ప్రొఫెసర్ కూడా జర్నలిజంలో నాకు పాఠాలు చెప్పిండు ఆయన. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడిన పద్ధతి మీరు చూసిండ్రు. ఇప్పుడు ఒక విశ్లేషకుడిగా నాగేశ్వర్ గారు చెప్పిన దాంట్లో అది నిరాధారం అని అనుకుంటే దాన్ని ఆయన ఉపసంహరించుకుంటున్నాను చెప్పండి. అక్కడితో అది విషయం అయిపోయింది. అయినా ఆయన మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు తెలంగాణ రియాక్ట్ అయింది. అది కేవలం నాగేశ్వర్ మీద దాడి కాదు, అది భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి. ఎన్ని దుర్మార్గ వార్తలు వేసినండి మీరు. ఆంధ్రజ్యోతి పొద్దున్న వేస్తే ఏం వార్తలు వేస్తుందండి? నిజాలు వేస్తుందా? ఎన్ని అబద్ధపు వార్తలు కేసీఆర్ గారి విషయంలో ప్రచారం చేసినండి వీళ్ళు. మేధావులు బండి కింద కుక్కలని కేసీఆర్ అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే మరి ఘోరంగా ఉద్యమ కాలంలో కూడా మేధావులు అంటే బండి కింద కుక్కలు, వాళ్ళే ఉద్యమం నడుపుతా అనుకున్నాను కేసీఆర్ అన్నాడని ఏదో కేసీఆర్ ఇంట్లో కూర్చొని విన్నట్టుగా రాసిండు. దేవేందర్ గౌడ్ని ఏబీసీ గాడు అన్నాడని అబద్ధం అండి ఆ వార్త. అట్లా అనలేదు ఆయన, ఆ మాటలు రాశారు. ఇప్పుడు మీకు ఏదైనా ఉండాలి కదా, ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా, మీకు వీడియో ఎవిడెన్స్, ఆడియో ఎవిడెన్స్ ఉండాలి కదా. ఒక గాలి వార్తలు అప్పుడు ఎన్ని రాసిండ్రంటే ఆయనను దెబ్బతీయడం కోసం, ఆయనకు ఎన్నికల్లో ఓట్లు రాకుండా ఉండడం కోసము ఎన్ని రాయాలో అన్ని రాశారు, ఎన్ని చేయాలో అన్ని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి వార్తలు అనేకం రాసిండ్రు. అంతేకాదు సార్, నాకు ఒకసారి మన ఒక విప్లవ మేధావి చెప్పారు, పీపుల్స్ వారి నుంచి వచ్చినట్టు ఒక ఉత్తరం రాసేవాళ్ళు ఆ పత్రికలో, బీఆర్ఎస్ కోటేయద్దు అని ఎన్నికలప్పుడు. అది ఎవరు అక్కడి నుంచి రాసింది లేదు, చేసింది లేదు, వీళ్ళే రాసేస్తారు అనమాట. చూడడానికి వాళ్ళ దానిలాగా అందరూ ఇట్లాంటి వాళ్ళే అది ఇది అనేది ఉంటుంది కదా, టర్మినాలజీ అదంతా మెయింటైన్ చేస్తారన్నమాట. అట్లా ఇవన్నీ ఎన్ని కుట్రలు చేసింది ఆ పత్రిక కావచ్చు. ఇంకో పత్రిక అయితే సర్క్యులర్ ఇచ్చింది, ఉద్యమాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ మీరు రాయండి అని చెప్పి. కానీ ఇవన్నీ మీరు చేసినారు. ఆయన ఒక ఎనాలిసిస్లో భాగంగా ఒక మాట అంటే ఆయన మీద ఇంత కుట్ర, ఇంత దాడి, అసలు విషయం అది కాదు. ఆయన ఒక ప్రగతిశీల భావాలు కలిగి ఉన్నాడు. ఆయన ఇవాళ ఒక సామరస్య విలువల గురించి చెప్తున్నాడు. అది నచ్చడం లేదు పవన్ కళ్యాణ్కి. ఎప్పటి నుంచో ఒక ఎజెండాతో ఉన్నారు, నాగేశ్వర్ గారిని దెబ్బ కొట్టాలి అని చెప్పి. దీన్ని సావకాశంగా తీసుకున్నారు వాళ్ళు, సావకాశంగా. ఆయన ఎప్పుడు కూడా ఆయన భారత్లోంచి ఉదాహరణలు ఇస్తూ మాట్లాడుతున్నారు. ఆయన జీఆర్ స్వామితో కూర్చొని మాట్లాడినాడు. ఆయనేమి మన హిందూ సంస్కృతికి నేను వ్యతిరేకినని కానీ ఇంకొకటని కానీ ఆయన అనలేదు. కాకుంటే విద్వేషాలు ఉండొద్దు మనుషుల మధ్య అని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. అది లోపల కోపం ఉందన్నమాట. ఆ కోపాన్ని ఇట్లా తీర్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారంటే సార్, ఇప్పుడు ధర్మరాజు అంటాడు ఒకసారి, గంధర్వులు వచ్చి దుర్యోధనుడిని ఎత్తుకపోతే భీముడితో అంటాడు ధర్మరాజు, నువ్వు వెళ్ళి కాపాడు అంటాడు. అప్పుడు భీముడు అంటాడు, మనం ఎందుకు కాపాడాలి, శత్రువు కదా అంటాడు. అని అంటే అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే, మనము లోపల మనం కొట్లాడుకుంటాం, మనం 5గురం వాళ్ళు 100గురు, మన మధ్య యుద్ధం ఉంది, బయట వాళ్ళు వస్తే మనం 105గురం అంటాడు. కనుక మన మధ్య అంతర్గత వైరుధ్యాలు ఏమన్నా ఉంటాయి. తెలంగాణ అంతర్గత వైరుధ్యాలు వేరు, బహిర్గత వైరుధ్యాన్ని మనం పరిష్కరించుకున్నాం. అది మళ్ళా వస్తే ఆ మళ్ళా రావడానికి ఇక్కడ ఉన్న ఒక ట్రైటర్ కారణమైతే, ఎవరనుకున్నారు ఇట్లా ఉనని అని, కావలి కుక్కలు దొంగల గంజికి ఆశపడతాయని అన్నాడు. ఇలా కావలి కుక్క దొంగల గంజికి ఆశపడుతున్నది. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మొత్తానికి సెంటర్ పాయింట్ రేవంత్ రెడ్డి అనేటువంటి వాడక్కడ కూర్చున్నది మొదలు. ఇగో ఇవన్నీ ఆకర్ష అని అంటారు చూడండి, అట్లా వస్తున్నారు. వశీకరణం జరుగుతుంది. థ్యాంక్ యూ దేశపతి గారు చర్చలో పాల్గొన్నందుకు. టీ న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇది వాటి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దర్శకులు నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.